చర్చలు మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు జరుగుతున్నారు స్టూడియోలో. నరసింహారెడ్డి గారు నమస్తే. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. ముందుగా ఓఎన్ఆర్ గారు, మనం చూస్తాం చాలా కీలకమైన అంశం, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ 1000 రోజుల దగా పైన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమరభేరి భోగిస్తున్నట్టు నిన్న కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రకటించిన అంశం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో కూడా ఇది చర్చకు దారితీస్తుంది. తెలంగాణ సమాజంలో కూడా ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? 1000 రోజులు అనేక సందర్భాల్లో మనం చూసాం. 100 రోజులు అనేక హామీలు అని చెప్పి డెడ్లైన్ పెట్టారు. ఇప్పుడు 1000 రోజులు పూర్తవుతుంది. ఈ 1000 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ చేసిన దగాపైన ఎట్లాంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోతుంది? ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఇచ్చిన కార్యక్రమం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు పరుస్తామని 6 గ్యారంటీల కింద 13 పథకాలు ఇచ్చినారు. దాంట్లో మహాలక్ష్మి పథకం కావచ్చు, 15,000 రైతు బంధు కావచ్చు, 4,000 పెన్షన్ చేయూత కావచ్చు. ఇవన్నీ కూడా చూస్తే 100 రోజుల్లో వాళ్ళకు వాళ్ళే విధించుకున్న టైం అది. ప్రజలు అడిగింది కాదు, ప్రతిపక్షాలు ఎవరూ అడగలే మిమ్మల్ని. 100 రోజుల్లో మేము ఈ 13 పథకాలు అమలు చేసి చూపిస్తామని చెప్పినారు. వీటికి నిధులు సరిపోవు కదా, దాదాపు 1,70,000 కోట్లు కావాలి. ఈ 6 పథకాల 6 గ్యారంటీలకైనా 72,000 కోట్లు కావాలని విలేకరులు అడిగితే ఎట్లా నిధులు సమకూర్చుకోవాలో మాకు తెలుసని ఆ రోజుల్లో ఒక బాండ్ పేపర్ లాగా ఇచ్చి, ఇటుపక్క బట్టి విక్రమార్క, ఇటుపక్క రేవంత్ రెడ్డి, పైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారిని ఫోటోలు వేసి వాళ్ళతో డిక్లరేషన్లు అన్నీ ఇప్పించి ఓట్లు ఇప్పించుకున్న తర్వాత ఇలా 1000 రోజులు అయింది. 100 పక్కన ఇంకో 0 వచ్చింది. మరి ఏం అమలు పరిచారు అనేది ప్రజలు ఇలా ప్రజల తరఫున అడుగుతున్నాం మేము. ఇది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినప్పటికీ కూడా ప్రజల యొక్క వాణిలాగా దీన్ని చూడాలి మనం. ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళి కేటీఆర్ గారు చెప్పింది వివిధ వర్గాల వాళ్ళు. ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోయింది. ఉదాహరణకు మీకు చెప్తాను, ఇప్పటికీ దాదాపు 32 నెలలు అయిపోతుంది రేపటికి. అంటే ఒక మహిళకు ప్రతి నెలకు 2,500 ఇస్తామని చెప్పినారు మహాలక్ష్మి పథకం కింద. అంటే 2,500 నుంచి ఇంతవరకు ఏ ఒక్క మహిళకు ఏ ఒక్క నెల కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళకు కూడా మా సోదరిమలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు వీళ్ళు. అంటే 2,500 ఇంటూ 32 దాదాపు 65-70,000 ఈ రాష్ట్రంలో ఉన్న 1,80,00,000 మంది మహిళలకు మీరు బాకీ పడి ఉన్నారు. కాబట్టి ప్రతి గృహానికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి మహిళను కలిసి ఈ బాకీ కార్డు పంచుతాం. కాంగ్రెస్ వాళ్ళు ఊర్లలోకి వస్తే చంపబట్టుకొని గల్ల పట్టుకొని చంపకూరు కొట్టేలాగా మేము తయారు చేస్తాం. వాళ్ళను దానికి సంబంధించి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. పెన్షన్ కూడా సేమ్. ఆసరా పెన్షన్ సంబంధించి 200 పెన్షన్లు కేసీఆర్ గారు 2,000 చేసినారు. డిసెంబర్ దాటితే ఇక ఈ ఒక్క నెల ఆగండి, నెక్స్ట్ మంత్ నుంచి మీకు డిసెంబర్ నుంచి 4,000 రూపాయలు వస్తాయి. ఇద్దరుంటే అవ్వతాతలు ఉంటే ఒక్కనకే ఇచ్చిన కేసీఆర్ ఇద్దరికి ఇస్తా అన్నాడు. అంటే ఆ ఇంట్లో కోడలికి 2,500 రావాలి, అత్తమామలు ఉంటే ఈయనకు 4,000 రావాలి, ఆమెకు 4,000 రావాలి. ఇప్పటి వరకు అంటే దాదాపు ఈ కూడా 32 నెలలు ఇంటూ 2,000 దాదాపు 68,000 రూపాయలు. ఇలా 42 లక్షల మంది పెన్షన్దారులకు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 42 లక్షల మంది పెన్షన్దారులు తీసుకుంటున్న పెన్షన్దారులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు బాకీ పడింది. అందరు పెన్షన్దారులను కలుస్తాం మేము. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేసింది, ఏం చెప్పినని ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్దారులను కూడా మేము కలవటం జరుగుతుంది. అలాగే మీ 6 గ్యారంటీల కింద కేసీఆర్ 10,000 ఇస్తుండ్రు, రైతు బంధు మేము 15,000 ఇస్తాము, 2 కార్లకు ఇస్తాము, 3 కార్లకు ఇస్తామని చెప్పినారు. ఇప్పటికి మీరు ఇచ్చింది 2 సార్లే. 2 సార్లే మీరు ఇచ్చిండ్రు. దాదాపు 5 కార్లు అయిపోయినాయి, 5 అదనలు అయిపోయినాయి. ఒక్కొక్క రైతుకు దాదాపు మీరు 70,000 నుంచి 80,000 రూపాయలు ఇలా 70 లక్షల మందికి రైతులు మీకు బాకీ పడి ఉన్నారు. ఈ విధంగా వివిధ వర్గాలను ఎన్నికలకు ఉంటే ముందు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా వాళ్ళనెత్తిన పిడుగులు పడే వార్తలు. కేసీఆర్ గారు ఇచ్చిన కనీసం ఆ స్కీములు కూడా మీరు కంటిన్యూ చేయలేకపోతున్నారని ఇలా ప్రజలు ఎంతో ఆవేదనతో కుంగిపోతున్నారు. కళ్యాణ లక్ష్మిని మీరు మొత్తం కూడా బ్రేక్ చేసేసి కోట్ల కౌంటర్ కూడా వేయలేదు.
రైతు బీమాకు ప్రీమియం కట్టకుండా రైతు చనిపోతే కుంట భూమున 5 లక్షల రూపాయలు వచ్చేది కేసీఆర్ గారి టైంలో. ఇవాళ అది కూడా కథం పట్టించిండ్రు. కేసీఆర్ కిట్ కథం పట్టించిండ్రు. 24 గంటల కరెంట్ కేసీఆర్ ఇవ్వాలి. 24 గంటలు లేదు, 10 గంటల కరెంట్ కాదు, 6 గంటల కరెంటే. 2014 కంటే ముందు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లా కరెంట్ ఇచ్చిందో ఇవాళ మీ చక్కదనానికి మళ్ళీ 6 గంటలకే కరెంట్ వచ్చింది. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. మళ్ళీ రైతులు ట్రాన్స్ఫార్మర్ బళ్ళలు వేసుకొని మళ్ళీ పోవాల్సి వస్తుంది. నీళ్ళకు సంబంధించి కూడా ఇవాళ మనం చూస్తున్నాం. ఇచ్చిన గ్యారంటీలే కాకుండా ఈ 32 పాలనలో ప్రజల్ని ఎట్లా గోసపెడుతున్నారు అనేది కూడా మేము చూస్తున్నాం. కాళేశ్వరంకి సంబంధించి మీరు చేసిన డ్రామాలన్నీ నిన్న బయటపడిపోయినాయి. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, NDSA వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ శాఖ కూడా ఇచ్చిన ఆయన కళ్ళు తెరివి. ఇప్పుడు ఏం చెప్పారు మీరు? మేడిగడ్డకు సంబంధం లేకుండా కన్నెపల్లి వరకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోయి స్వయంగా చూసి దీంట్లో రాజకీయం ఏం లేదా, ఇక్కడ నీళ్లు పోతున్నాయి, కన్నెపల్లి నుంచి ఎత్తితే పోసుకుంటే అన్నారం సుందిలో నింపుకొని, ఎల్లంపల్లి నింపుకొని, మిడ్ మానేరు లోయర్ మానేరు నింపుకుంటే వరంగల్ నిజామాబాద్ మిగతా నల్లగొండ వరకు సూర్యాపేట వరకు నీళ్ళు వస్తాయని చెప్తే ఎత్తలేము, నింపితే కథమైపోతే భద్రాచలం కూడా మునిగిపోద్దని ఈ నీళ్ళ సోయి లేని అసలు తెలివి లేని ఈ నీళ్ళ మంత్రి ముఖ్యమంత్రి కలిసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి దొంగ మాటలు చెప్పారు. ఇవాళ ఏం చెప్పారండి CWPRC వాళ్ళు? అన్నారం సుందిల్లా సేఫ్, మేడిగడ్డలు కూడా 3 పిల్లలు పోయినాయి, దాన్ని ఇమ్మీడియట్గా చేయొచ్చు అని చెప్పారు. ఒక 200-300 కోట్లు ఖర్చు అవుతుందండి. నువ్వు నీ మనవనికి ఫుట్బాల్ ఆడటానికి మాత్రం 300 కోట్లు పెట్టి మెస్సిన్ పిలిచి 300 కోట్లు ఖర్చు పెడతావు. ఇవాళ నువ్వు కట్టే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల దాంట్లో నీ రాజభవనం ప్యాలెస్ కోసం ఇవాళ 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెడతావు. ఒక్క 300 కోట్లు పెట్టి 200 కోట్లు పెట్టి ఆ 3 పిల్లలు బాగు చేసి ఉంటే ఇప్పటికీ కొన్ని వందల TMCలు ఇవాళ ఎండిపోకుండా తెలంగాణ రైతులకు అందేది కాదా, పంటలు పండేది కాదా, రైతులు సంతోషంగా ఉండేవాళ్ళు కాదా? రైతులను బాధ పెట్టడమే ఉద్దేశం. అటుపక్క రైతు బంధు ఇవ్వరు, కరెంటు లేదు, ఉన్న నీళ్ళు అడిగారండి. నాకు బాధ ఏంటంటే ఇవాళ నాగార్జున సార్ సంబంధించి కూడా నిన్న మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు చెప్పారు. అరే నాగార్జున శ్రీశైలంలో రాజుగారు గత నెల నుంచి లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినాయి. ఎందుకు నిండుతలేదండి శ్రీశైలం చెప్పండి? పక్కన పోతిరెడ్డిపాటి నుంచి వాళ్ళు ఒక నదిని తరలించుకొని పోతుంటే రోజు 30,000 క్యూసెక్లు 40,000 క్యూసెక్లు తరలించకపోతుంటే శ్రీశైలం నిండుతలేదు. కింద సాగర్లో నీళ్ళు ఉన్నాయా ఇవ్వండి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వంటాడు. నిన్న మా జగదీష్ రెడ్డి గారు అందుకే చెప్పి నువ్వు దూకల్లా నీతో పాటు ఒక 532-35 ఫీట్ల నీళ్ళు ఉన్నాయండి సాగర్లు. ఇవాళ 510 ఉన్న రోజు కూడా కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చింది నల్గొండ జిల్లా ఎడమ కాలువకు. పంటలు కాపాడిండు, రైతులను సంతోషపెట్టిండు, ఉత్పత్తి పెరిగింది. ఇవాళ 510 నాడు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు, 516 ఉన్నప్పుడు ఇచ్చిండు, 524 ఉన్నప్పుడు ఇచ్చిండు, 530 ఉన్నప్పుడు ఇచ్చిండు. మరి మీరు 532 ఫీట్లలో ఇవాళ నాగార్జున సాగర్ డ్యాంలో నీళ్లు ఉన్నప్పుడు మీరు ఎడమ కాలువకు అసలు ఎందుకు నీళ్ళు వదులుతలేరు? ఎవరైనా జవాబు చెప్తున్నారా? ముఖ్యమంత్రి కానీ నీళ్ళ మంత్రి కానీ? ఈ నీళ్ళ మంత్రికి అసలే సోయలేదు, తెలంగాణ సోయలేదు, ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ ఆత్మ లేదు. అంటే పోతిరెడ్డిపాడు అనేది ఇప్పుడు అసలు ఓపెన్ చేయకూడదండి. అవి వరద జలాల మీద మిగులు జలాల మీద ఉన్న ప్రాజెక్ట్ అది పోతిరెడ్డిపాడు. జలసూత్రాల ప్రకారము శ్రీశైలం నిండి నాగార్జున సాగర్ నిండినాక, నాగార్జున సాగర్ ఫుల్గా నిండినాక గేట్లు ఎత్తిన టైంలో పోతిరెడ్డిపాడు మీరు ఓపెన్ చేయాలి. ఇలా ఆంధ్ర పాలకులకు మీరు బానిసలుగా ఉన్నారంటానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలి? తెలంగాణ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టి, తెలంగాణ మొత్తం ఎండబెట్టి, ఎడమ కాలువ కింద ఉన్న దాదాపు 6.5 లక్షల ఎకరాలు మీరు ఎండబెట్టి ఇలా ఆంధ్రకు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతుంటే వాళ్ళకున్న ప్రాజెక్టులన్నీ ఓరకల్లు కావచ్చు, గండికోట కావచ్చు, అందరినీవా కింద ఉన్నాయి, గాలేరు నగర్ కింద ఉన్నాయి, మొత్తం కూడా వాళ్ళు నింపుకొని ఇలా దాదాపు 140 TMCలు ఇలా పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోయి దొంగతనంగా తీసుకుపోయినారు. హక్కు జలాలు ఏమో లెఫ్ట్ కెనాల్లోకి ఇవ్వరు. హక్కు జలాలు ఇలా తెలంగాణ రైతులకు హక్కు ద్వారా వచ్చిన జలాలు వాళ్ళకు పోయిన మిగులు జలాల ద్వారా పోవలసినాయి. ఇవన్నీ కూడా కేటీఆర్ గారు నిన్న స్పష్టంగా చెప్పిండ్రు. 6 గ్యారంటీలు 420 ఈ హామీలతో పాటు ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అవి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవాళ రైతు బంధు కావచ్చు, ఈ నీటి సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, ఇవన్నిటిని కూడా ఇది ఈ వారం రోజుల్లో భాగంగా 2 నుంచి 9 వరకు చేసే కార్యక్రమాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకొని ఆయా వర్గాలు మోసపోయిన వర్గాల ప్రజలు కలిసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఖచ్చితంగా కార్యాచరణ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఎస్, చాలా కీలకమైన ప్రకటన అనేది మనం చూస్తా ఉన్నాం. ఓఎన్ఆర్గా చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ సమర భేరి మోగించబోతోంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కీలకమైన కార్యాచరణ ప్రకటించారు. 1000 రోజులు పూర్తవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి సెప్టెంబర్ 2 నాటికి 1000 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలోనే 100 రోజుల్లో అనేక రకాల హామీలు అమలు చేస్తామని డెడ్లైన్ పెట్టారు. మరి 1000 రోజులైనా ఎందుకు అమలు చేయలేకపోయారో తెలంగాణ ప్రజాక్షేత్రంలో అడుగడుగునా కూడా ప్రతి రంగాన్ని, ప్రతి వర్గానికి సంబంధించిన ప్రజలను కలిసి వివరించాలి. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలి. కేవలం హామీల అమలులో వైఫల్యమే కాదు, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన వ్యవస్థలు, అమలు చేసిన ప్రతిష్టాత్మకమైన పథకాలను కూడా అడుగడుగునా పాతరేస్తున్నారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఈ కాంగ్రెస్ సర్కారును అడుగడుగునా నిలదీయాలి, ధ్వజమెత్తాలి, వాస్తవాలను ప్రజలకు మరోసారి వివరించాలనే విషయాల్ని ఓఎన్ఆర్ గారు ఇప్పటివరకు చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. పాపారావు గారు, చాలా కీలకమైన కార్యాచరణ ప్రణాళిక, మరో సమరభేరి మోగిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే 2.5 ఏళ్లలో చూసాం, అడుగడుగునా కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఏ రకంగా ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందో బీఆర్ఎస్ పార్టీ మనం చూస్తున్నాం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ 1000 రోజుల పరిపాలన పూర్తవుతున్న నేపథ్యంలో 1000 రోజుల వైఫల్యాలపై అడుగడుగున ప్రజలను కలిసి మరోసారి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ప్రజలకిచ్చిన హామీలు కావచ్చు, వ్యవస్థలను కుప్పకూలుస్తున్న వైనాలు కావచ్చు, కేసీఆర్ గారి పథకాలకు కూడా తూట్లు పొడుస్తున్న అంశాలన్నీ కూడా మరోసారి ప్రజలకు వివరించాలి. అందుకోసం వినూత్న కార్యక్రమాలు, నిరసనలు చేపట్టాలని ఇచ్చిన ఈ పిలుపును మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సెప్టెంబర్ 2వ తారీఖుకి తెలంగాణకి గ్రహణం బట్టి 1000 రోజులు అవుతుంది. గ్రహణం వేడాలనే దాని మీద జరుగుతున్న పోరాటానికి కూడా 1000 రోజులు కాదు కానీ 900 రోజులు. ఎందుకంటే 100 రోజుల పాటు దరిదాపుగా ఏ ప్రభుత్వానికైనా కాస్త వెసులుబాటు, అవకాశం ప్రతిపక్షం ఇస్తుంది. కాబట్టి ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు సంవత్సరం పాటు అసలు మాట్లాడాల, అంత అవకాశం ఇచ్చారు. చూద్దాం చేస్తారేమో, చేయాలి వీళ్ళు అని చెప్పి కోరుకొని అవకాశం ఇచ్చారు. అయినా కానీ 1000 రోజులైని దున్నపోతు మీద జడివాన, ఈ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలు ఈ ప్రభుత్వం ఎలా తీసుకుంటుందంటే దున్నపోతు మీద జడివాన లాగా పట్టనట్లుగా. అంటే దొంగ నిద్రపోయేవాడిని లేపలేం కదా, నిద్రపోయేవాడిని లేపచ్చు కానీ దొంగ నిద్రపోయేవాడిని లేపలేము. కాబట్టి ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిందే అబద్ధపు మాటలతో, దగాలతో. ఆ మాటకు వస్తే 13 డిక్లరేషన్లు అంటున్నారు కదా, అది డిసెప్షన్లు. 13 డిసెప్షన్లు, 420 జోకాలు, 6 గారడీలు, వీటితో అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మోసం అనేది, ప్రజల్ని మోసం చేయటం అనేది ఇబ్బడి ముబ్బడిగా పూర్తిగా అన్ని చేతైనంత స్థాయిలో ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఆస్తులు పెంచుకుంటున్నారు, ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు. ఇది తప్పితే ఇంకో కార్యక్రమంగా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇది జరుగుతుంది ఏంటంటే కాంట్రాక్టర్లకి చెల్లింపులు, అది కూడా ఏంటంటే బడా కాంట్రాక్టర్లు ఎవరో 2-3 కొద్దిపాటి మందికి చెల్లింపులు సరిగ్గా జరుగుతున్నాయి, వాళ్ళకి మాత్రం డబ్బులు వెళ్తున్నాయి తప్పితే సామాన్య ప్రజానీకం ఈ రోజు తెలంగాణలో ఈ గ్రహణం ఎప్పుడు వీడిపోద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మామూలుగా అయితే 5 ఏళ్ళు ఏ ప్రభుత్వానికైనా ఓటేసిన తర్వాత మనం వాళ్ళు దిగిన దాకా మళ్ళీ మనకి ఎన్నికల్లో ఓటేసే అవకాశం వచ్చి వాళ్ళని దింపిన దాకా ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రజలకు అంత ఓపిక కూడా నశించింది. ఎప్పుడు పడిపోద్దా ఈ ప్రభుత్వం, మారిపోద్దా కాదు పడిపోద్దా ఈ ప్రభుత్వం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ లో ఒకళ్ళొకరు కాంగ్రెస్ లో కొట్లాటంటే అమ్మ పడిపోద్దేమో చూద్దాం, ఈ పేడా వదులుద్దనే లెక్కలో జనాలు ఉన్నారు. దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితిని తెలంగాణ మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెచ్చిపెట్టింది. పరమ దుర్మార్గమే. అంటే ఇక ఇంత దీనిలో మనసు లేదు, మంచితనం లేదు, మాట నిజాయితీ లేదు, పూర్తిగా ఒక దుర్మార్గపు రాక్షస పాలన అనేది ఈరోజు పగలు రాత్రి ప్రజల మీద చేస్తున్న దాష్టికం. అన్ని చూస్తున్నాం. 22A దగ్గర నుంచి రకరకాల వాటిల్లో ఇప్పుడు లేటెస్ట్ ఏమో నడుస్తుంది 22A. దాంతో పాటు ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు వస్తుంది, మాట్లాడతాం కదా. ఏదేమైనా కానీ ఏంటంటే ఇన్ని రకాల సమస్యల మధ్య ఈ వర్గం ఆ వర్గం అని కాదు, సమస్త వర్గాలు ఈరోజు తెలంగాణలో సఫర్ అవుతున్నాయి. వీళ్ళ అంటే ఒక బాధల్ని కొలబద్దతో కొలవలేనటువంటి పరిస్థితి. ఓ వర్గం బాధపడుతుందంటే దానికి మిగతా వర్గాలు సానుభూతి చెప్పి దాన్ని అర్థం చేసుకోగలిగే పరిస్థితి, దాన్ని ఇంత ఉంది ఈ బాధ అనేది. కానీ ఈ రోజు తెలంగాణలో బాధపడని వర్గం లేదు. ఆ బాధ స్థాయి కూడా అసాధారణమైన తీవ్రమైనటువంటి బాధ. ఎందుకంటే కావాలని చేస్తున్నటువంటి దుర్మార్గం కాబట్టి మనసులో అది కూడా ఒక వేదన. తెచ్చుకుని పెట్టుకున్నాం కదా వీళ్ళని, ఎట్లా ఇది అనేది
రకమైన గుంజాటన. నిజంగా ఏంటంటే ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే మీరు దీన్ని ఏ రకంగా చెప్పాలనేది కూడా తెలియని పరిస్థితి. అంటే ఇప్పుడు చెప్పి ఇదే డిబేట్ లో నేను నాకు గుర్తున్నంత వరకు ఆ రోజుని 23లో ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాం కదా ఇదే డిబేట్ లో మాట్లాడుతూనే ఉన్నాం. ఎన్ని జాబితా తలుచుకుంటే కూడా మనకు కూడా గుండె చెరువు అయిపోతుంది. ఓకే, మనకి డైరెక్ట్ మన డైరెక్ట్ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు గట్టినేవి లేవు. మళ్ళాంటి వాళ్ళకి కూడా ఇంట్లో ఎన్నిసార్లు కరెంటు పోతుందో నాకు తెలుసు. ఇప్పుడు ఈ జూమ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఈ క్షణాన్ని కరెంటు పోదని నమ్మకం లేదు. ఆ మధ్యకాలంలో నేను కరెంట్ ఇలా పోతుంది పొద్దాకని చెప్పి వాళ్ళు నెంబర్ ఇచ్చారు, 19 నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేస్తే సరే దానికి జవాబులు చెబుతున్నా. దానికి ముందు నేను ఇక్కడ లోకల్ ఏఈకి ఫోన్ చేస్తే కరెంటు ప్రభుత్వం వచ్చిన 6 నెలలకు 8 నెలలకు ఏంటంటే కరెంట్ ఇలా కొత్తగా పోతుందంటే జనరేటర్ పెట్టుకో, ఇన్వర్టర్ పెట్టుకొని సలహా ఇచ్చాడు. ఇదే నాకు ఇచ్చిన సలహా, జనరేటర్ పెట్టుకో, ఇన్వర్టర్ పెట్టుకో అంటే నేను వెంటనే పత్రికలకి చెప్పాను. నమస్తే తెలంగాణ కూడా అలాగే చెప్తే నమస్తే తెలంగాణ ఎలాబరేట్ గా నాకు ఆయనకి జరిగిన సంభాషణ మొత్తం ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అధికారులు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలుస్తూ ఈ ప్రభుత్వం నిర్వాహకం ఇదని చెప్పి ఆ రోజు వార్త వస్తే ఆ తర్వాత కొంత మళ్ళీ కంట్రోల్ అయింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ మొదలైంది. ఈ ఏరియాలో కంట్రోల్ అయింది. రాష్ట్రం అంతా ఇష్టానుసారం జరుగుతూనే ఉంది. మనం ముందు నిలబడి నమస్తే తెలంగాణ పత్రిక దాన్ని ప్రొజెక్ట్ చేసి గట్టిగా దాని మీద ఇష్యూ ఫైట్ ఇచ్చాం కాబట్టి తర్వాత ఫోన్ చేశారు, సారీ చెప్పారు. ఇవన్నీ ఏమైంది అంటే గేదె పొలంలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? ప్రభుత్వం సరిగా లేనప్పుడు ఏఈ మాత్రం ఏం చేస్తాడు, లేకపోతే ఇంకోళ్ళు మాత్రం ఇట్లాగే ఉంటారు. అధికారులైనా వాళ్ళ తప్పే ఉంది. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు, నిజానికి చెప్పాలంటే ప్రజల్లో వాళ్ళు కూడా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. ప్రభుత్వంలోనే ఒక దుర్మార్గం నడుస్తుంటే ఎవరికి అందిన కాడి వాళ్ళు దోచుకుంటున్నటువంటి పరిస్థితి, ఎవరికి అందిన కాడికి వాళ్ళు బాధ్యతల్ని తప్పించుకుని తిరుగుతున్న పరిస్థితి మాత్రం నడుస్తుంది. పరమ నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి, దీని అసలు వర్ణించడానికి వీల్లేనటువంటి అధపాతాళానికి పతనమైనటువంటి ప్రభుత్వం ఇది. మామూలుగా చెప్పలేము ఇది ఎంత పతనం అయింది అనేది. పతనానికే సిగ్గేస్తుంది. పతనం గురించి, ప్రభుత్వ పతనం గురించి చెప్పాలంటే పతనానికే సిగ్గేస్తుంది. సిగ్గుపడాల్సిన విషయం, బిడియపడాల్సిన విషయం. ఏ మాత్రం సిగ్గు బిడియం లేకుండా డబ్బాలు కొట్టుకుంటా, ఆడంబరాలు మాట్లాడుకుంటా, గొప్పలు చెప్పుకుంటా తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఈ నాయకత్వం ఉంది. పరమ నీచమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అంటేనే, కాంగ్రెస్ అనే 3 అక్షరాలు ఈ రోజు తెలంగాణ ఉమ్ము వస్తుంది, అసహించుకుంటుంది. అది పరిస్థితి. ఇట్లాంటి మళ్ళీ కాంగ్రెస్ అనే 3 అక్షరాలతో ఆ పార్టీ వచ్చినంత కాలం, ఈ మనుషులు మళ్ళీ తెర మీద కనపడ్డంత కాలం కాంగ్రెస్ పార్టీ పేరుతో కాంగ్రెస్ పార్టీ అనే దానికి తెలంగాణలో చోటు ఏది గుండు సూది మోపడానికి చోటు లేదంటారు కదా, అలాంటి చోటు కూడా ఉండదు దీనికి. ఏదో చాలా గొప్పగా బీజేపీ మీద ఫైట్ చేస్తున్నాం అంటున్నారు. బీజేపీ చేసే చాలా తప్పులు చేస్తుంది, కానీ ఫైట్ చేయడానికి వీళ్ళ అర్హత ఎంత? తెలంగాణలో వీళ్ళ పరిస్థితి చూస్తే, రాహుల్ గాంధీ వీళ్ళని ఎంటర్టైన్ చేస్తున్న తీరు చూస్తే, వీళ్ళని కనీసం తొలగించి తెలంగాణ ప్రజలకు విముక్తి ప్రసాదించే శక్తి ఉన్నటువంటి రాహుల్ గాంధీ అట్లాగే ఈ ప్రభుత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అలాగే అట్టుపెట్టి ఆయన్ని మార్చకుండా, లేకపోతే కనీసం దీనికి కొంత ప్రత్యామ్నాయంగా ఇంకో నాయకత్వాన్ని ఇవ్వకుండా చేస్తున్న తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత ధోకా పార్టీయో దేశం అంతా అర్థం అవుతుంది. తెలంగాణలో వీళ్ళ తీరు చూస్తే చాలు దేశాన్ని ఎలా ప్రతిపక్షంలో ఉండి పాలక పక్షాలు మోసం చేస్తున్నాయి నిజమే, కానీ ప్రతిపక్షం కూడా మోసం చేస్తుంది అనేది, ఈ ప్రతిపక్షాన్ని కూడా నమ్మటానికి వీల్లేదనేది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీరు తెలంగాణలో ఎలా ఉందో వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ సర్కార్కు సంబంధించిన అసమర్థతను అలాగే వైఫల్యాలను వర్ణించాలంటే పతనం అనే పదం కూడా సరిపోదని చెప్పేసి పాపారావు గారు స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే మరో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. సెప్టెంబర్ 2వ తేదీతో ఈ ప్రభుత్వం కొలువుదీరి 1000 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ 1000 రోజుల దగాపైన, అసమర్థతపైన, వైఫల్యాలపైన, ప్రజలకు చేస్తున్న ద్రోహంపైన అడుగడుగునా కూడా తెలంగాణ ప్రజలతో మమేకమై 4 కోట్ల ప్రజలతో కలిసి సమరభేరి మోగించాలి. ఈ 1000 రోజుల్లో తెలంగాణను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రగతిని ఏ రకంగా పాతరేశారో మరోసారి ప్రతి ఒక్కరికి వివరించాలనే కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో కార్యక్షేత్రంలో కదం దూకేందుకు బీఆర్ఎస్ సైనికులు, కేసీఆర్ గారి సైనికులంతా కూడా సన్నద్ధమవుతున్న అంశం మనకు స్పష్టంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. అదే అంశాన్ని పాపారావు గారు అలాగే ఓఎన్ఆర్ గారు ఇప్పటివరకు వివరించిన అంశాలు మనం చూసాం. మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. ఓఎన్ఆర్ గారు ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ ఉద్యోగులు నిన్న సమరబేరి మోగించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సిపిఎస్ యూనియన్ నిన్న అల్టిమేటం జారీ చేసింది. సెప్టెంబర్కు సంబంధించిన కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. నవంబర్ 17న వీరు డెడ్లైన్ పెట్టిన సందర్భం. నవంబర్ 17వ తేదీన కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించిన రోజు, అదే రోజున డెడ్లైన్ పెట్టారు. తమకిచ్చిన హామీలను ఏ రకంగా దగా చేశారో దానిపై వారంతా కూడా నిన్న ఎల్బీ స్టేడియం వేదికగా మరోసారి ఆందోళన చేపట్టిన అంశం ఎట్లా చూడాల్సిన అవసరం?
ఇప్పుడు ఉద్యోగులు కూడా మోసపోయిన వర్గాలలో మేజర్ ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ను కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సిపిఎస్ వెంటనే రద్దు చేస్తాం అధికారంలోకి రాగానే చెప్పినారు. 1వ తారీఖు జీతాలు ఇస్తామని చెప్పినారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూలలో పెట్టిస్తాం, వెంటనే మీరు కారెక్కి పంపిస్తాం అన్నాడు రేవంత్ రెడ్డి. నా కారెక్కి పంపిస్తా అన్నాడు. ఇప్పుడు సిపిఎస్ సంబంధించి కూడా ఇంత పెద్ద ఆందోళన జరుగుతుంటే కూడా ఒక్క మంత్రి మాట్లాడాడండి. చర్చలకు పిలిచి మాట్లాడేది లేదు. అది అమలు పరిచే సమస్యే లేదు. లక్షల మంది ఉద్యోగస్తులు ఇలా రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ డిమాండ్ల సాధన కోసం వాళ్ళు బయటకు వచ్చి అల్టిమేటం ఇస్తుండ్రు గవర్నమెంట్కి. అలా నవంబర్ 17 వరకు మీరు చేయకపోతే మా సంగతి చూపిస్తామని చెప్తున్నారు. ఏం సాధించారండి? ఇప్పుడు రిటైర్మెంట్ అయినా బెనిఫిట్స్ కూడా ఇవ్వలేక చాలామంది దాదాపు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు పాపం. హాస్పిటల్ ఖర్చులు లేక. వాళ్ళ సొమ్మే అండి, ఇది ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఇది వాళ్ళకున్న పిఎఫ్లు వాళ్ళకు సంబంధించినవి ప్రభుత్వం వాళ్ళు కూడబెట్టుకునే, మిగతా వాటి ప్రభుత్వం కట్ చేసినవి వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరికి 20 లక్షలు 10 లక్షలు 30 లక్షలు రావాల్సినవి గ్రాట్యుటీ, మిగతా అన్నీ కూడా. అవి కూడా ఇవ్వకపోతే చాలామంది అసలు బతకలేని పరిస్థితి ఉండి. ఇవాళ ఒక మహిళ వాళ్ళు చెప్పిన రిటైర్ ఆమె చెప్పింది కదా, డైరెక్ట్గా చెప్పింది కదా, బట్టి విక్రమార్క గారి సతీమణి నన్ను ఇట్లా 10% అడిగింది నీ బోతని. ఓపెన్గా అన్ని టీవీలలో అన్ని పత్రికలలో వచ్చింది. వారు మాట్లాడింది, రిటైర్ అయిన ఉద్యోగిని మాట్లాడింది. మరి ఏం సమాధానం చెప్తారు బట్టి గారు? ఏం మాట్లాడారు మరి? అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో, దాంట్లో కూడా లంచాలు, దాంట్లో కూడా కమిషన్లు. మీ కక్కుర్తికి ఒక హద్దు పద్దు లేదా? భూముల మీద కక్కుర్తేనే, పర్సంటేజ్లే కాంట్రాక్టులకు ఇదేనే. ఏ పైసా బయటికి వెళ్తే ట్రెజరీ నుంచి దాని మీద 10% రావాలి, 30% రావాలి. మీరు ఏ స్కీమ్ అయినా చూడండి. అలా ఈ గవర్నమెంట్కి సిగ్గున్న విషయం అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయ్యి వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళ దగ్గర కూడా మీరు ఉద్యోగిని దగ్గర 10% అడిగింది ఆమె బట్టి విక్రమార్క గారు సతీమణి అని. ఆమె డైరెక్ట్గా ఓపెన్గానే చెప్పింది. ఆమె బాధ ఆమె చెప్పింది, ఉద్యోగిని బాధ. ఇక ఇంతకంటే ఘోరం ఏం కావాలో చెప్పు రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పండి. మీ ప్రభుత్వానికి ఏది కీటురాయి మీ పరిపాలన? 6 గ్యారెంటీలతో పాటు ఆ ప్రజా పరిపాలన అందుబాటులో అని అంటివి. ఏం అందుబాటయా నాయన? నువ్వు ఏడున్నావు అసలు? మీ పార్టీ సక్కదనం బాగలేదా? మీ పరిపాలన, అసలు పరిపాలన ఎక్కడుంది తెలంగాణలో? ఒక ఎమ్మెల్యేనే మొత్తం ఆంధ్ర వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్న అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడతాడు. మదన్ మోహన్ మా ముఖ్యమంత్రి దగ్గర పైసలు, మా ముఖ్యమంత్రి పిచ్చోడు అని ఆంధ్ర బ్యాంకు, అది వరల్డ్ బ్యాంకు లెటర్ రాశాడు ఒక ఆయన, మా నియోజకవర్గంలో వరదలు వచ్చినాయని. రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు జరుగుతున్న గొడవ ఏందండి? అంటే ఇవన్నీ మీరు డైవర్షన్ టాక్టిక్స్లో భాగమా? ప్రజల డైవర్షన్ స్కీములు మేము ఇవ్వలేం కాబట్టి, బిల్లులు చెల్లించలేం కాబట్టి 8,000 కోట్ల బాకీ పడ్డాయంట బిల్లులు. ఇవాళ తెలుస్తుంది కదా బిల్లులు. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. 4.5 లక్షల కోట్లు అప్పు చేసిన మళ్ళీ ఈ 32 నెలలు ఎటు పోతున్నాయి ఈ డబ్బులన్నీ? అసలు రాష్ట్రం నుంచి వచ్చిన అప్పులు చేసే డబ్బులు ఎటువాయే, పన్నుల నుంచి వచ్చిన డబ్బులు ఎటువాయే? మీ బొక్కసాల నింపుకోవటం, మీ జేబులు నింపుకోవటం, మీ ఆస్తులు పెంచుకోవటం, మీ సంపద పెంచుకోవడానికైనా ఇవాళ ప్రభుత్వానికి వచ్చింది, అధికారంలోకి వచ్చింది. మీరు ఖచ్చితంగా మోసం చేసి ఇవాళ మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళ ఆస్తులు 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయాయి. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అయితే చెప్పని అలవి కాదు. ఒక రాజ్యాంగేతర శక్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎనుముల రాజ్యాంగం నడుస్తుందా అనేది అందరికి తెలిసిన అంశం. ఇవాళ భూములు ఏడ చూసిన కబ్జాలు, ఇలా 22A పెట్టి నాశనం. అది ప్రైవేటు వ్యక్తుల భూములు నాశనం, లగచర్ల కింద ఐఐసి కింద పుచ్చుకున్న భూములు నాశనం. భూమి మీద కన్ను పడితేగా ఆ భూమి మీద పోయి పడుడైనా మీ అన్నదమ్ములు మొత్తం కూడా. ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? నువ్వు హోంమంత్రివి, మున్సిపల్ శాఖ మంత్రివి, విద్యాశాఖ మంత్రివి, శాఖలని నీ దగ్గర పెట్టుకొని అవినీతి కోసం శాఖలను ఉపయోగించుకొని అధికారులను పెట్టేసి నువ్వు కబ్జా చేసిన మొదలు పెడుతుంటారు. ఏ వర్గానికి మీరు ఇచ్చిన హామీ నెరవేర్చినో చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో 13 పథకాలలో ఒక గ్యారంటీ మొత్తం అని చెప్పండి. మహాలక్ష్మి పథకం ఒక బస్సు అన్నారు, మిగతా అన్ని పెండింగే. 2,500 పెండింగే. చేయూత 4,000 ఇస్తాం, అది పెండింగే. ఉన్న పెన్షన్ 2,000 అప్పుడప్పుడు ఎగ్గొడుతుంటుంది. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు, దాన్ని 12,000 నువ్వే సిగ్గు లేకుండా నువ్వే ప్రకటించినావు. 12,000కి మళ్ళీ కారుకు 6,000 ఇస్తారని ఇప్పుడు అది కూడా ఎగ్గొడుతుంది, మొత్తం ఎగ్గొడుతుంది. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అంటివి. నిరుద్యోగులకు సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు. ఇన్ని మోసాలు చేసి ఇవ్వాలా నువ్వు పరిపాలన
గాలికి వదిలేసి నువ్వు పోయి విదేశాల టూర్లు తిరుక్కుంటా, నీకు సంబంధించిన పర్సనల్ టూర్లలో నువ్వు తిరుక్కుంటా, ఇక్కడ మంత్రులని కొట్లాడుకుంటా. అసలు నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా అసలు ఇక రాష్ట్రపతి పాలన బర్తరఫ్ చేయాలండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏ విధంగా కూడా పరిపాలించే హక్కు లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. అలా శాంతి భద్రతలు 42% పెరిగింది ఇక్కడ క్రైమ్ రేటు సిటీలో. జిల్లాలలో రాష్ట్రం మొత్తంలో 22% పెరిగింది. రైతుల ఆత్మహత్యలైనవి, వందల కొద్ది ఆత్మహత్యలైనవి, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలైనవి, ఫుడ్ పాయిజనింగ్ అయి విద్యార్థులు హాస్టల్లో చనిపోయినరు, నడి రోడ్ల మీద మటలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఏం పరిపాలన ఉందండి ఈ రాష్ట్రంలో? బీజేపీ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వెంటనే అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఏ వర్గం చూసినా రోడ్ల మీదనే. అంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది, రైతులకు లేదు, మహిళలకు లేదు, ఉన్న కళ్యాణ లక్ష్మి ఎత్తేసినావు, పేద ప్రజలకు రావాల్సినవి ఏమైనా దేంట్లో కమిషన్ వస్తే ఆ బిల్లులు రిలీజ్ చేస్తుంది. మెగా కృష్ణారెడ్డికి కొడంగల్ లిఫ్ట్ 7,000 కోట్లు అవి రిలీజ్ అవుతాయి పేమెంట్లు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ 6,000 కోట్ల టెండరు. ఇక్కడ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని పెట్టిన దాంట్లో 1,600 కోట్లు సీఎం రమేష్కి ఇచ్చిండ్రు, ఆ బిల్లులు పాస్ అవుతాయి. మూసీకి సంబంధించి ఇక్కడ నీకు దేనికి పైసలే ఉంటావు. మూసీకి మళ్ళీ 7,700 కోట్లు నువ్వు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చిండు కదా, పరిపాలన అనుమతులు ఇచ్చిండు కదా, వీటన్నిటికీ డబ్బులు ఉంటాయి. రైతులకు పొలాలకు నీళ్లు మారే 200-300 కోట్లు ఖర్చు పెట్టి 3 పిల్లలు బాగు చేయమంటే 3 సంవత్సరాల నుంచి మీరు తమాషా చేయటం ఏంటండి? ఇది ఆంధ్ర పాలకులకు చంద్రబాబు నాయుడు అయితే చెప్పిండో గోదావరిలో వృధా జలాలు పోతున్నాయి 3,000 టీఎంసీలు కాబట్టి నాకు 200 టీఎంసీలు మీరు పోలవరం నుంచి ఇవ్వాలని నేను తీసుకుపోయి బంకచర్లకు తీసుకున్న దానికి అనుకూలంగా లేదా మీరు చేసే చర్యలు? 3.5 సంవత్సరాల కట్టి చూపెట్టి కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చారు. అసలు మీరు ఎంత అసమర్థులు అంటే 3 సంవత్సరాలలో 3 పిల్లల్ని రిపేర్ చేయలేకపోతుంది. మళ్ళీ ఇళ్ళనే డ్రామాలు, ఈ కూలుతాయి ఏం చేయాలి, ఏం తేలింది వాళ్ళ రిపోర్టు. మీ వెధవతనం బయటపడ్డది, మీ అసమర్థత బయటపడ్డది, మీరు పరిపాలించలేరు అని బయటపడ్డది, మీరు అవినీతి పరులని బయటపడ్డది, చంద్రబాబు బానిసలని బయటపడ్డది. చంద్రబాబు బానిసలని తేలిపోయింది కదా ఇవాళ. CWPRC ఇచ్చిన రిపోర్టు ప్రకారం అన్నారం సుందీల సేఫ్ అని. నీళ్లు ఇయ్యరైతే, కరెంటు ఇయ్యరైతే, 24 గంటల కరెంట్. అదే చెప్తున్నా, కేసీఆర్ ఇచ్చిన పథకాలనే మీరు కొనసాగించలేని అసమర్థులు కాబట్టి ప్రజలు ఇవాళ అసహించుకుంటున్నారు మిమ్మల్ని. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చిండు కష్టపడి, మీరు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు 6 గంటలకు వచ్చింది. రైతు బంధు ఇచ్చిండు 11 విడతలుగా 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. కరోనా ఉన్నప్పటికి కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు ఆపిచ్చిండు రేవంత్ రెడ్డి. ఇలా నువ్వు 2 సార్లు వేసేసి అవుతున్నావు. కళ్యాణ లక్ష్మి షాదీ వరకు ఇచ్చిండు, పేద ప్రజలకు, పేద ఆడబిడ్డను ఆదుకున్నాడు. రైతు బీమా ఇచ్చినాడు, రైతు బీమా కథం పట్టిస్తుంది. ఏం చేసిండు మీరు చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఇక అసమర్థ పాలన, అరాచక పాలన, శాంతి భద్రత లేవు. మంత్రులు ఏమైనా కానీ అక్రమంగా సంపాదించుకొని దోసుకొని ఈ పంపకాలలో వచ్చిన పంచాయతీ ఇప్పుడు ఇదంతా. అంతకుముందు జరిగిన కొండ సురేఖ గారి పంచాయతీ అయినా, ఈ పంచాయతీ అయినా, అంతకుముందు జరిగిన పంచాయతీ అయినా, గన్ పెట్టి డక్కన్ సిమెంట్స్ అని కాలుస్తామని చెప్పింది అయినా, ఆ OSD పంచాయతీ అయినా, ఆయన అరెస్ట్ అయిన ఇవాళ అన్నీ ఏంది ఇదంతా? ఏమన్నా ప్రజలకి ఇలా సంబంధం ఉందా? ఒక్కటన్నా ఎవరికి సోయలేదు. మా నీళ్ళ మంత్రికి ఆయనగా మా జిల్లా మంత్రులు 2 మంత్రులు ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారు? ఆ శ్రీశైలం టన్నల్ కూలిపోయింది, బాడీలు కూడా బయటికి తీయలేని దుస్థితి ఇవ్వాలి. వీళ్ళకి ఏమైనా సోయిందా? నాగరిక సార్ నీళ్ళునే వదలమంటే వదలరు. ఎడమ కాలం కింద మొత్తం ఇవాళ సాగర్ నుంచి మొదలు పెడితే నాగార్జున సార్, మిర్యాలగూడ, హుజూర్ నగర్ ఆయన సొంత నియోజకవర్గం. అక్కడ రైతుల కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంటే కూడా నీకు సోయి లేకుంటే దేనికే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు మంత్రి పదవి దేనికి చెప్పు? అసలుగా రాజభోగాలు ఆడటానికి, గాలి మోటార్లలో తిరగటానికి, 100 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు ఎక్కడానికి, దుబారా గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి మాట్లాడడానికి. ఒక్క హెలికాప్టర్తోని కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ఇవాళ నువ్వు మళ్ళీ ఆ హెలికాప్టర్ అట్లుండగా 2 కోట్లు ఉండగా 111 కోట్లతో ఇవాళ నువ్వు అద్దెకు తీసుకొని ఇంకో హెలికాప్టర్ తిరుగుతలేవా? మెస్సీని పిలిపించి నువ్వు 300 కోట్లు ఖర్చు పెట్టినమాట వాస్తవం కదా? ఇవాళ నువ్వు కడుతున్న రాజభవనాలు MRHDలో ఏంది? అంత దుర్భాగ్యం కదా?
ప్రజల మీద శ్రద్ధ లేదు, మీకు ప్రజల మీద ప్రేమ లేదు, మీరు బానిసలు. రైట్. ఢిల్లీ గులాములు మీరు, ఆంధ్ర బానిసలు మీరు. ఎస్ పూర్తి స్థాయిలో ఢిల్లీకి గులాంగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని పూర్తిగా పాతరేస్తుంది ప్రభుత్వం, ముఖ్యమంత్రి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడతా ఉన్నారు ఓఎన్ఆర్ గారు. అందులో భాగంగానే ఉద్యోగ వర్గాన్ని కూడా తీవ్ర స్థాయిలో అన్యాయం చేశారు. సిపిఎస్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన ఆందోళన ఏదైతుందో ఇదంతా కూడా ఈ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. సిపిఎస్ ఉద్యోగులను కూడా తీవ్ర స్థాయిలో వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలోనే వారంతా కూడా ఆందోళనతో కదం తొక్కుతున్నారనే అంశాన్ని ఇప్పటివరకు ఓఎన్ఆర్ గారు వివరించిన అంశాలు మనం చూసాం. పాపారావు గారు, మనం చూస్తున్నాం అన్ని వర్గాలతో పాటు ఉద్యోగులు కూడా ఆందోళన పథం పడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. సిపిఎస్కు సంబంధించిన వ్యవహారంలో సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి నవంబర్ 17ను డెడ్లైన్గా పెట్టారు. నిన్న ఎల్బీ స్టేడియం వేదికగా హైదరాబాద్లో కదం తొక్కిన సందర్భాన్ని మనం చూసాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇప్పటికి కూడా వారు ఇందిరా పార్క్ వద్ద చేసిన ఆందోళనలతో హోరెత్తించిన అంశం. దాదాపు 80 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ రాకముందే వారంతా కన్నుమూసిన దయనీయమైన పరిస్థితులు కూడా ఇప్పటివరకు మనం చూసాం. ఎట్లా చూడాలి? ఓవైపు పీఆర్సీకి సంబంధించి కావచ్చు, డిఏల పెండింగ్ అంశం, మరోవైపు సిపిఎస్కు సంబంధించిన వ్యవహారం, ఉద్యోగులను కబలిస్తున్న ఈ అంశాలన్నీ కూడా ఎట్లా చూడాల్సిన అవసరం? మామూలుగా ఉద్యోగస్తులు అనేది మనకు తెలిసిందే. ఉద్యోగస్తులు అంటే బాగా చదువుకున్న వాళ్ళు, దాదాపుగా అందరూ వాళ్ళు చదువుకున్న వాళ్ళు. పోటీ పరీక్షలు రాసి చదువుకున్న వాళ్ళలో కూడా మెరిటోరియస్ అని నిరూపించుకొని ఆ ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు, ఆ వర్గాన్ని కూడా మోసం చేశారు. సామాన్య జనం ఎవరైతే పెద్దగా చదువుకోలేదో వాళ్ళతో పాటుగా ఇంత చదువుకొని ఇన్ని తెలివితేటలు ఉన్నటువంటి వర్గాన్ని కూడా ఈ పాలకులు మోసం చేసి కేవలం ఒక డొంక తిరుగుడు, అంటే అది పూర్తిగా సమంజసమైన కారణం కానీ 1వ తారీఖు జీతాలు రావటం లేదనే దాన్ని వంక చూపించి, కోవిడ్ కాలంలో ఇబ్బందులు అనేకం వచ్చింది రాష్ట్రానికి. పన్నాదాయం లేదు దేశంలో, అన్ని రాష్ట్రాల్లో లాగే కేంద్ర ప్రభుత్వానికి లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పన్నాదాయం పూర్తిగా ఆగిపోయిన స్థితి. అలాంటి పరిస్థితుల్లో కొద్ది జాప్యాలు జరిగితే దాన్ని కారణంగా చూపించి దాని మీద రెచ్చగొట్టి 1వ తారీఖు జీతాలు, ఎందుకంటే జనరల్ గా ఉద్యోగస్తులకి ఈఎంఐలు అవి ఉంటాయి, ఆ ఇబ్బంది ఉంటుంది నిజమే. కానీ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి వీళ్ళని ఆ స్థితిలో కూడా దాన్ని కూడా ఇదిగా చూపించి, మేము వస్తే మీకు ఆకాశాన్ని దింపి నేల మీదకి తీసుకొస్తాం, నెల 1వ తారీఖే జీతాలు ఇస్తాం, ఇట్లాంటి రకరకాలు చెప్పి ఈ రోజు 1వ తారీఖు జీతాల సంగతి తర్వాత పక్కన పెట్టండి, సిపిఎస్ తీసేస్తామని చెప్పారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఉద్యోగస్తులు కూడా తమ పెన్షన్ కోసం కంట్రిబ్యూట్ చేయాల్సిన, ఇది బేసిక్ పే నుంచో డిఏ నుంచో కంట్రిబ్యూట్ చేసుకోవాల్సిన స్థితి లేకుండా పూర్తిగా ఉద్యోగ యజమానో లేకపోతే ప్రభుత్వం ఆ కంట్రిబ్యూటరీ ఇది అది ఆ భాగాన్ని చెల్లించుకుంటారు, గతంలో పద్ధతి అదే అని చెప్పారు. అలాగే 1వ తారీఖు జీతాలు అన్నారు, ఏమీ జరగల. అలాగే ఇంకోటి, ఇప్పటికీ డిఎన్ఎస్ అలవెన్స్ కొన్ని విడతలు ఇంకా బకాయి ఉంది. 1-2 దఫాలు రిలీజ్ చేశారు తప్పితే డిఏ చాలా బకాయిలు ఉన్నాయి. 5 దేశంలో ఎక్కడా లేని స్థాయిలో అన్ని విడతలు బకాయి పడ్డది ప్రభుత్వ ఉద్యోగస్తులకి. తర్వాత ఇట్లాగే ఒకటి కాదు, పెన్షన్లు. ఈరోజు పెన్షనర్ల పరిస్థితి, పెన్షన్ రిటైర్ అయిన తర్వాత ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి. నిన్నటి దాకా వీళ్ళ చుట్టూ జనాలు తిరిగారు పళ్ళ కోసం, వాళ్ళు వీళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి మళ్ళీ బతిలాడుకొని మా పెన్షన్ మాకు ఇస్తుంది. జనరల్ గా హక్కు అది, అది ఉద్యోగస్తులకి హక్కు. రిటైర్ అయితే ఆటోమేటిక్ గా ఇట్లా, అంటే రిటైర్ అవడం అంటే వయసు పెరిగింది, ఇంకా వాళ్ళ బాధ్యతల నుంచి వాళ్ళు ఎందుకు తప్పిస్తారు, వాళ్ళు కష్టపడలేరు, ఇంకా పాత స్థాయిలో కష్టపడలేరు అనే దానిలో ఇంటికి పొమ్మంటారు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, శేష జీవితం హాయిగా గడపండి ఆరాంగా అనేది వాళ్ళకి ఇచ్చేది. ఆ జీవితంలో మళ్ళీ తిరిగి ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలాగా ఈ రకంగా చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని కూడా, మేధోవర్గమైనటువంటి ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేసి దగా చేసి ఈ రోజు వినోదం చూస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక తిట్టు తిట్టటల్లా వీళ్ళు ఉద్యోగస్తులు మామూలుగా, అంటే ఒక వర్గం అని కాదు కదా, అన్ని వర్గాలు తిరుగుతున్నాయి. సరే, ఇది జరుగుతుంది. దీనిలో దానికి వాళ్ళు నవంబర్ 17 డెడ్ లైన్ పెట్టారు ఇప్పుడు సిపిఎస్ రద్దు చేయడానికి, కంట్రిబ్యూటరీ పెన్షన్. నవంబర్ 17 ఎందుకంటే మేనిఫెస్టో డే, అది కాంగ్రెస్ పార్టీది మేనిఫెస్టో డే అని పెట్టుకున్నారు నవంబర్ 17. ఆ లోపు రద్దు చేయకుంటే మేము అంతు తేలుస్తామని చెప్పి ఉద్యోగస్తులు ఆందోళన బాట పట్టడానికి సిద్ధమై చెప్పారు. కాబట్టి అంటే ఈ ప్రభుత్వానికి లోకల్ చెల్లిని నిజానికి అలాంటి పరిస్థితి ఉంది. అంతర్గతంగా కుమ్ములాటలు, రోడ్డు ఎక్కటమే కాదు, అవి అసలు ముదిరి పాకాన పడి వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే అది వదంతులే కావచ్చు కానీ
ఆయన అమెరికా వెళ్లకుండా ఇండియాకి తిరిగి రావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో సంక్షోభాన్ని పరిష్కారం చేసుకోకపోతే గతంలో అమెరికా వెళ్ళినటువంటి సీఎంలకి ఎలాగైతే ఇక్కడ పదవి పోయిందో, ఉదాహరణ చెబుతున్నారు ఎన్టీఆర్ కి ఇబ్బంది వచ్చింది ఇట్లాంటప్పుడే అమెరికా వెళ్ళినప్పుడు, ఇవన్నీ చెబుతున్నారు. మరి ఆ సెంటిమెంట్ తో తిరిగి వస్తున్నాడని చెప్పి కూడా చెబుతున్నారు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఆపింగ్ అనేది ఒకటి తెచ్చుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు అని చెప్పి కూడా చెబుతున్నారు. ఏదేమైనా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు అసాధారణమైన సంక్షోభం, మళ్ళీ అసాధారణమే, కాంగ్రెస్ పార్టీకి సాధారణం కానీ మనకి చూడటానికి ఇతర పార్టీలు ఇలా ఉండదు కాబట్టి అసాధారణమైన సంక్షోభంగా కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్గత సంక్షోభం. బయట జనాలు చేత్కరించుకుంటున్నారు. ఉద్యోగస్తులు వాళ్ళ మీద జరుగుతున్న వేధింపులు కానీ వాళ్ళని పెడుతున్న ఇబ్బందులు కానీ భరించలేక తిరగబడుతున్నారు. సమస్త వర్గాలు తిరగబడతా ముప్పేట దాడిలో ముట్టడిలో కాంగ్రెస్ కోట ఉంది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇన్నాళ్లు చేసిన దగా ద్రోహానికి తెలంగాణకి జవాబు చెప్తున్న రోజు తొందరలోనే దగ్గరలోనే ఉంది. ఎస్ మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఓవైపు బోరున వర్షం కురుస్తున్నా కూడా లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో నిన్న ఎల్బీ స్టేడియం వేదికగా సిపిఎస్ రద్దు చేయాలనే డిమాండ్తో సిపిఎస్ యూనియన్, ఉద్యోగుల యూనియన్ కదం తొక్కిన సందర్భం. అన్ని వర్గాలన్నీ కూడా ఆందోళన పథం పట్టాయి. పూర్తి స్థాయిలో సర్కారు వైఫల్యానికి ఇదంతా కూడా నిదర్శనం అని చెప్పేసి పాపారావు గారు కూడా స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం చూస్తున్నాం. ప్రతి వర్గాన్ని కూడా ద్రోహం చేసింది, ప్రతి రంగాన్ని కూడా కుప్పకూల్చింది కాబట్టి అన్ని వర్గాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా రోజు రోజుకు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయనే అంశాన్ని పాపారావు గారు అలాగే వైఎన్ఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూస్తున్నాం. వైఎన్ఆర్ గారు, చాలా కీలకమైన అంశం ఇప్పుడు హైదరాబాద్తో పాటుగా అనేక జిల్లాలకు సంబంధించిన ప్రజలను కూడా వేటాడుతున్న అంశం 22A. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా ఇప్పటికే ఆందోళన పథం పట్టిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా కరీంనగర్లో కూడా పెద్ద ఎత్తున నిషేధిత జాబితాలో దాదాపు 62,000 ఎకరాలను పెట్టారనే అంశం ఏదైతే ఉందో అందరినీ కూడా ఆందోళన గురి చేస్తున్న అంశం. దీనిపై నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేసిన అంశం. గతంలో కేటీఆర్ గారు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డ అంశం మనం చూసాం. అసెంబ్లీని ముట్టడిస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం, సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన అంశాలు మనం ఎట్లా చూడాలి? 22A చుట్టూ అల్లుకుంటున్న వివాదాలు కావచ్చు, సృష్టిస్తున్న ప్రకంపనలను ఎట్లా అర్థం చేసుకోవాలి? 22A గురించి మనము చాలాసార్లు ఇక్కడ డిబేట్ చేసినాము, ఇంతకుముందు సాయంత్రం కూడా చేసినాం. అసలు ఈ 22A అనేది ఎందుకు వచ్చిందని 1908లో వచ్చింది. అది ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు కానీ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వానికి ఉన్న కొన్ని భూములు రక్షించుకోవడం కోసం సబ్ రిజిస్ట్రార్లకు అది రిజిస్ట్రేషన్ చేయకుండా బాబు అని పంపించింది. ఇంత సింపుల్ అలా. ఓకే, ప్రైవేటు భూములకల్లా ఆస్కారమే లేదు. ప్రభుత్వ భూములు కాపాడుకోవటం కోసం పెట్టిన సెక్షన్ అది. ఓకే, అవి రిజిస్ట్రేషన్ చేయకుండా సబ్ రిజిస్ట్రార్లకు ఈ లిస్టులకు ఈ ఉన్నాయి బాబుకి, ఈ ప్రభుత్వ భూములు ఈ ముట్టుకోకురా నాయన అని చెప్పేదానికి అది పెట్టిన ప్రతి సబ్ రిజిస్ట్రార్లు అవి ఉంటాయి. ఇది ఎందుకింత వివాదం అవుతుంది? ఎందుకింత ప్రజల ఆస్తులు, 1 కోటి ఎకరాలు, 60 లక్షల ఆస్తులు, రూపాయలలో కాదు 60 లక్షల నెంబరు, ఓకే, 1 కోటి ఎకరాల భూములు ఇవాళ 22Aలో ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే ఎవరు సమాధానం చెప్పరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత దొంగ అంటే, ఈ రెవెన్యూ మంత్రి అంటాడు, ఈయన బాంబులేస్తా, బాంబుల మంత్రి సంగతి చెప్తున్నా. ఆగస్టు 11 నాడు అసలు ఇది పేపర్లో కొంచెం సీరియస్ అయింది వాతావరణం అంతా. కాంగనే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పింది ఈ పొంగులేటి నాయన, ఈ దొరవారు ఏం చెప్పిందంటే, మేము 1 ఎకరము భూమిగా సెంటు భూమి కూడా మేము భూభారత్ వచ్చినాక అల్లా యాడ్ చేయలేదు. కేసీఆర్ గారి పరిపాలనలో ధరల్లో ఏమున్నాయో 22Aలో అయ్యే ఉన్నాయని చెప్పిండు. ఆగస్టు 17కి వచ్చే వరకు మాట మార్చిండు. ఎందుకంటే అప్పటికి ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. అసలు రిజిస్ట్రేషన్లు కావట్లేవు, సబ్ రిజిస్ట్రార్ చుట్టూ తిరుగుతుంది, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుడు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుడు. ఏమైంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిజంగానే చూస్తే ఆ వివరాలు కూడా మనకు తెలుసు. కేసీఆర్ గారి పరిపాలనలో 22Aలో ఉన్న భూములు 16 లక్షల ఎకరాలు. దొంగ పొంగులేటి, నువ్వు అర్థం చేసుకో, నీకు తెలియదని కాదు ఇది. 16 లక్షల ఎకరాలు 1 కోటి ఎకరాలకు ఎట్లా బాయ్? మీ నల్ల దందా చేయటానికి భూములను 22Aలో పెట్టి వాళ్ళని పిలిపించి బెదిరించి 30% గుంజుకోవడానికే కదా మీరు పెట్టింది. ఇలా ఏం పర్పస్ ఉంది చెప్పండి? ప్రైవేటు భూములు ఎట్లా పెడతారండి? ఎట్లా పోతాయి 22Aలకు అసలు? ఓకే, మీరు భూములను అల్లబెట్టేసి పిలిపించి బేరసారాలు ఆడి డబ్బులు తీసుకోవాలని వీళ్ళు దాదాపు 20 నుంచి 30 వేల కోట్లకు ప్లాన్ చేసింది. దానికి సంబంధించి వసూల కార్యక్రమం పెట్టిండ్రు. ఇది ప్రజలు బగ్గుమన్నది. బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఇమ్మీడియట్గా ప్రజల పక్షాన్ని నిలబడి దీంట్లో జరుగుతున్న మోసాన్ని ఎండగట్టే వరకే అప్పుడు మాట మార్చి పొంగులేటి ఏమంటాడంటే, ఇది లేదు అధికారులు కొంతమంది తప్పు చేసిన అన్నాడు. పోనీ దాని మీద నిలబడ్డా?
నేను దొంగ పొంగులేట ఎందుకు అంటున్నాను అంటే నువ్వు దీని మీద కూడా నిలబడి ఏ అధికారి ఎక్కడ తప్పు చేసిండు, ఎవరిని శిక్షించడం ఇప్పటివరకు చెప్పు. అధికారులు పొరపాటు చేస్తే రాజుగారు ఎక్కడో దగ్గర ఒక మండలంలో అన్నం జరుగుతుంది. 33 జిల్లాలకు సంబంధించి 16 లక్షల ఎకరాలు, 1 కోటి ఎకరాలకు ఎట్లా పోద్దండి? మీరు పైనుంచి నువ్వు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కూడబలుక్కొని, ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి కూడబలుక్కొని ఇళ్ళ పెట్టు, నువ్వు ఇళ్ళ నుంచి డబ్బులు తీసుకొని పర్సంటేజ్ నాకు ఇయ్యని మీరు కూడబలుక్కొని చేసింది కాకపోతే అధికారులు ఎట్లా చేస్తారు? పొరపాటు ఎట్లా చేస్తారు? నువ్వు నిజంగా దాని మీద నిలబడితే ఏం చర్యలు తీసుకున్నావు చెప్పు. ఇప్పటికి కూడా నేను అడుగుతున్నా, నేను డిమాండ్ చేస్తున్నా, 22A అధికారం ఎన్ఓసి ఇచ్చే అధికారం కలెక్టర్లకే ఉంటే మరి ఎందుకు ఇస్తలేరండి? ఇవాళ భూభారతి అనే దాంట్లో దొంగగా మీరు తెచ్చింది ధరణి బాగలేదు, ఈ బంగాళాఖాతం వేస్తామన్న వాళ్ళు అప్పుడే 16 లక్షల ఎకరాలు ఉంటుందా భూ ధరణిలా? ఇవాళ మీరు చెప్పిన భూహారతిలా 1 కోటి ఎకరాలకు పోద్దా? ప్రజలను ఇబ్బందులు చేసిండ్రా? ఇబ్బంది పాలు చేసి అలా రోడ్ల చుట్టూ తిప్పి పనులన్నీ వదిలిపెట్టుకొని ఇవాళ ఏ పని లేదు. ఇప్పుడు అలా నుంచి బయట తీయటం పాపం, పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు, ఆ మిగతా ఫీజులు కట్టేటోళ్ళు, అమ్ముదామని కొన్నా ఉన్నోళ్ళు ఎవరికి నిద్ర లేదు, అంతా రోడ్ల మీదనే తిరుగుతున్నారు సబ్ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ. ఇప్పుడేం చేసిండ్రు? భూభారతి నుంచి అసలు ఆ మాడ్యూలే తీసేసిండ్రు. ఇక ఎట్లా అప్లై చేసుకోవాలి మరి? ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలో చెప్పు పొంగులేటి. 2 రోజుల పరిష్కరిస్తా, 3 రోజుల పరిష్కరిస్తా అంటున్నావు. అసలు ఫస్ట్ నువ్వు 22Aలకు ఎట్లా వచ్చినాయో చెప్తే కదా నువ్వు పరిష్కరించేది. నా భూమి 55, 56 కాస్రాలో ఉన్న, అంటే అప్పటి నుంచి రెవెన్యూ రికార్డులు నైజాం పెట్టిన దగ్గర నుంచి 55, 56, 60 నుంచి ఉన్న భూములు కూడా ఇవాళ 22Aలో ఉన్న ఈ ప్రైవేట్ ల్యాండ్లు మీ భూదాహం కోసము, మీ అక్రమ సంపాదన కోసం పెట్టింది తప్పితే వెంటనే 22A తీసేయాలి. ప్రైవేట్ ఆస్తులని తక్షణమే తొలగించేసి వాళ్ళకి సౌకర్యం కల్పించాలని దీని మీద పెద్ద ఎత్తున హరీష్ రావు గారు మా నాయకుడు ఆల్రెడీ చాలా చోట్ల అడ్రస్ చేసినాడు. అసెంబ్లీ పెడితే స్తంభింపజేస్తాం, సర్కారు మెడలు వంచి పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతామని కూడా చెప్తున్నాం. మనం చూస్తా ఉన్నాం, పేద మధ్యతరగతి ప్రజలపై పిడుగు లాంటి అంశం పూర్తి స్థాయిలో 22A ఏదైతే ఉందో పంజాబ్ విసురుతోంది. హైదరాబాద్ సరిహద్దులు దాటి జిల్లాలు కరీంనగర్పై కూడా 22A ప్రకంపనలు సృష్టిస్తుందనే అంశం వైఎన్ఆర్ గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా అసెంబ్లీని ముట్టడిస్తాం, సచివాలయాన్ని ముట్టడిస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పోరాటం ఉధృతం చేస్తుందనే అంశం ఇప్పటివరకు మనం చూసాం. అయితే పాపారావు గారు, గతంలో మనం చూసినాం కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాణంపై చర్చించిన సందర్భం. ఇప్పుడు తెలంగాణ ప్రజాక్షేత్రంలో 1 కోటి ఎకరాల నిషేధిత జాబితాపై చర్చ జరుగుతున్న దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? ఇంత భారీ స్థాయిలో గతంలో హైడ్రా మూసీ అనేవి కొన్ని ప్రాంతాలకు, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యాయి. అవి కూడా తీవ్ర స్థాయిలో ప్రజల్లో ఆందోళనకు, నిరసనకు కారణమయ్యాయి. ఇప్పుడు ఏకంగా తెలంగాణలోని అనేక జిల్లాలకు ఇవి 22A అనేది పాకుతున్న సందర్భం, ఆ ప్రకంపనలు అనేక జిల్లాల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఎట్లా చూడాలి ఇష్యూ? హైడ్రా టెంటకిల్స్ ని హైకోర్టు కత్తిరించింది అనుకుంటే, రంగనాథ్ గారికి క్లిప్పులు పెట్టింది అనుకుంటే, రెండో పక్కన కొత్తగా ఈ సమస్య పుట్టుకొచ్చిన, అంటే ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, వెలుగులోకి వచ్చినటువంటి ఈ సమస్య. దీని గురించి నాకు తెలిసింది ఏంటంటే 22A అనేది యాక్చువల్ గా నిషేధిత జాబితా అయింది కదా గవర్నమెంట్ భూములనే వాదన. ఇది 2008లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా అర్బన్ ల్యాండ్ సీడింగ్ దీనికి సంబంధించి తొలగించారు. ఇది 19 అయితే ఇప్పుడు ఇది 22A అనేది ఆ తొలగింపు నేపథ్యంలో 22A అనేది చెల్లదు. ఈ భూములు గవర్నమెంట్ భూములు కావు అనేది స్పష్టం, అది ప్రైవేట్ భూములు అనేది స్పష్టం. తర్వాత మీకు అసలు ఈ చట్టం పాతది, 1950లో అర్బన్ ల్యాండ్ సీలింగ్, దాన్నే 2008లో రాజశేఖర రెడ్డి గారు తీసేయటం. ఎందుకంటే అప్పటికే చాలా మార్పులు జరిగినాయి, ప్రైవేట్ భూములు చాలా, అంటే ప్రైవేట్ భూములుగా చాలా భూములు ఉన్నాయి అన్ని. కాబట్టి ఏంటి, ఇది ఫ్రివలస్, అసలు కోర్టు ముందు నిలబడేది కూడా కాదని నేను అనుకుంటున్నాను. అంటే ఇది ఒక అడ్డం పెట్టుకొని ఈ రోజు పెద్ద ఎత్తున లంచాల దందాల దగ్గర నుంచి, అది కొంతమంది అధికారులు లంచాలు చేసే దందాల దగ్గర నుంచి రాజకీయ నాయకులు కబ్జాల దందాల దాకా మొత్తంగా నడుపుకుంటా తెలంగాణని ఈ రోజు ఒక కబ్జా ప్రాంతంగా, మొత్తం తెలంగాణ వీళ్ళ కాళ్ళ కింద నలుగుతున్నటువంటి కబ్జా అయినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. జనం మొత్తం 3 కోటి జనాలు, 3.5-4 కోట్ల జనాలు ఈ రోజు అందరికీ ఒకేసారి సమస్య. మామూలుగా రకరకాలుగా లగచర్ల టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టు మూసీ టు ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ జరిగిన వాటిల్లో అక్కడ ఒక వర్గం బాధపడటం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి బాధలు రావటం, వాళ్ళ మీద బీఆర్ఎస్ పోరాటం అవటం, జనతా గ్యారేజ్ గా బీఆర్ఎస్ ఆఫీస్ నిలబడి అదొక
కేంద్ర బిందువుగా ఈరోజు తెలంగాణలో విముక్తి పోరాటానికి, రేవంత్ రెడ్డి పాలన నుంచి విముక్తి పోరాటానికి జనతా గ్యారేజ్ విముక్తి పోరాటంగా ఉండటం ఇవన్నీ మనకు తెలిసింది. కానీ ఈరోజు మొత్తం తెలంగాణ మీదే పాదం పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు పొంగులేటి గారి దీనిలో జరుగుతున్నటువంటి ఇది. కాబట్టి ఏంటి, దీన్ని మామూలు ఇదిగా చూడకూడదు. అంటే బరి తెగింపు అంటారు కదా, ఎవరేమనుకుంటే నాకని అహంకారంతో అహంకారం పెరిగిపోతే ఈ బరి తెగింపు వస్తుంది. 3.5 కోట్లు 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఒక్కసారిగా ఇబ్బందుల్లోకి నెట్టి, ఎందుకంటే చూస్తున్నాం కదా కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు నగరాలు పట్టణాల్లోనే కాదు, కరీంనగర్ లో 20 దాకా పల్లెటూళ్ళలో కూడా ఈ నిషేధిత జాబితాలో భూములు ఉన్నాయి. 62,000 ఎకరాలు మొత్తంగా తేలుతున్నాయి ఈ రోజు నిషేధిత జాబితాలో. కరీంనగర్ కలెక్టరేట్ ని ముట్టడిస్తామంటారు వాళ్ళు, అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమానికి టిఆర్ఎస్ హరీష్ రావు గారు వీళ్ళు శ్రీకారం చుడుతున్నారు. జరుగుతుంది. అంటే ఎంత భయంకరమైన, అంటే ఇప్పుడు చర్చ ఎక్కడికి పోయినా కానీ ఇదే చర్చ సార్. నగరంలో కానీ ఎక్కడైనా సరే 22A గురించి మాట్లాడకుండా ఎవరేం మాట్లాడుకుంటారా. అంత భయానకమైన వాతావరణాన్ని, అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని తెలంగాణలో తెచ్చిపెట్టినటువంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. భూ బకాసురుడు అచ్చంగా. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ అందాల్చుకోలే, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల తాలూకు మైనస్లు కొంతమందిలో ఎక్కువ ఉంటాయి కదా, ఆ మైనస్లు విపరీతంగా ఉన్నటువంటి వ్యక్తి మొత్తం మైనస్లు తప్పితే అస్సలు ఒక్క పాజిటివ్ లక్షణం కూడా లేనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఈరోజు తెలంగాణ సీఎం అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించడం అనేది ఇక దాన్ని చెప్పడానికి వర్ణించడానికి వీళ్ళని అధోముఖ పతనం, ఈ పతనం. కాబట్టి ఏంటి, ఈరోజు ప్రజలు దీన్ని క్షమించరు, సహించరు. తన పతనానికి తాను తెచ్చుకున్న పేరే 22A రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది మాత్రం నిజం. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ అంటే 1 కోటి ఎకరాల మాగాణం అనే చర్చ జరిగేది. ఇప్పుడు తెలంగాణ అంటే 1 కోటి ఎకరాల నిషేధిత జాబితా అనే చర్చ జరుగుతున్న సందర్భం. 22A అనేది సృష్టిస్తున్న ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలనే కాదు, కరీంనగర్ను కూడా కబలిస్తూ ఉన్నాయి. 62,000 ఎకరాలను జాబితాలో నిషేధిత జాబితాలో పెట్టారనే అంశంపై కరీంనగర్ వాసులు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. అనేక జిల్లాల్లో కూడా ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తప్పకుండా దీనిపై అసెంబ్లీని స్తంభింపజేస్తాం, సచివాలయాన్ని కూడా ముట్టడిస్తాం, బాధితులకు అండగా నిలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన్ని ఇప్పటికే స్పష్టంగా నాయకత్వం అంతా కూడా ప్రకటించిన సందర్భం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, పార్టీ నాయకత్వం అంతా కూడా బాధితులకు అండగా నిలుస్తున్న అంశాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని కూడా హైడ్రా మూసీతో పాటుగా రానున్న రోజుల్లో దీనిపై కూడా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు, అలాగే వేణుగారు గారు, చాలా కీలకమైన అంశాలపై చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.